రూ. 7 కోట్ల తీస్తే 75 కోట్ల కలెక్షన్స్. థియేటర్లో బ్లాక్ బస్టర్. ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. అలాంటి వాటిల్లో టూరిస్ట్ ఫ్యామిలీ ఒకటి. ఇటీవల విడుదలైన సూర్య రెట్రో చిత్రానికి పోటీగా వచ్చిన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ చిత్రాన్ని కేవలం తమిళంలోనే రిలీజ్ చేశారు. కానీ ఈ మూవీకి వచ్చిన రెస్పాన్స్ చూసి తెలుగులోకి ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూశారు ఆడియన్స్. ఈ క్రమంలోనే తెలుగు ప్రేక్షకులకు గుడ్ న్యూస్ అందించారు మేకర్స్. శశికుమార్, సిమ్రాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి అభిషన్ అనే వ్యక్తి దర్శకత్వం వహించారు. అతడికి ఇదే తొలి చిత్రం కావడం విశేషం. ఇన్నాళ్ళు యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ తీసిన అభిషన్ దర్శకుడిగా వెండితెరపై తొలితోనే భారీ విజయాన్ని అందుకున్నారు. తమిళంలో మే 1న థియేటర్లో విడుదలైన ఈ భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్స్ ఫిక్స్ అయింది. ఈ చిత్రాన్ని జూన్ 2 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ మూవీ అందుబాటులోకి రానుంది. కథ విషయానికొస్తే ధర్మదాస్, అతడి భార్య వాసంతి ఇద్దరు కొడుకులతో కలిసి శ్రీలంక నుంచి అక్రమంగా మన దేశానికి వలస వస్తారు. ఇక వీరి ఫ్యామిలీ గురించి ఎవరికీ తెలియకుండా అతడి బావమరిది ధర్మదాస్ మెసేజ్ చేస్తుంటాడు. ఎవరికి ఏ విషయాలు చెప్పొద్దని చెప్తాడు. కానీ దాస్ ఫ్యామిలీ మాత్రం విచిత్రంగా ప్రవర్తించి చివరకు చిక్కుల్లో పడతారు. చివరకు దాస్ ఫ్యామిలీ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటుంది అనేది థియేటర్లో ఈ చిత్రానికి జనాలు క్యూ కట్టారు. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తుంది.